హలో అండి, వెల్కమ్ టు రామరత్న వ్లాగ్స్. మీరందరూ బాగున్నారు అనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. మనందరము బాగుండాలని మనము అనంత పద్మనాభ స్వామిని అయితే వేడుకుందాము. ఈరోజైతే మనము అనంత పద్మనాభ స్వామి వ్రత విశిష్టత కథ చెప్పుకుందాము. భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు ఈ వ్రతాన్ని జరుపుకుంటారు. దీనిని పద్మనాభ చతుర్దశి వ్రతము లేదా అనంత పద్మనాభ వ్రతం అని అంటారు. ఇది అన్ని వ్రతాలలోకెల్లా ఉత్తమమైన వ్రతము ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతము అని అంటారు. అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఆచరించిన కథ వినిన సకల సంపదలు చేకూరడంతో పాటు కష్టాల్లో ఉన్నవారు కూడా బయటపడతారని చెప్తారు. అయితే ఈ కథ విశిష్టత కథ అయితే మనము ఇప్పుడు తెలుసుకుందాము. పూర్వము పంచపాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో వారి యోగక్షేమాలు విచారించాలని శ్రీకృష్ణుడు వారి దగ్గరకు వచ్చాడు. శ్రీకృష్ణుని చూడగానే ధర్మరాజు చిరునవ్వుతో ఎదురేగి స్వాగత మర్యాదలతో సత్కరించి ఉచితాసనం ఇచ్చి గౌరవించాడు. కొంతసేపు కుశల ప్రశ్నలు జరిగాక, కృష్ణ, మేము పడుతున్న కష్టాలు నీకు తెలియనివి కాదు. ఏ వ్రతం చేస్తే మా కష్టాలు తొలగిపోతాయో దయచేసి మాకు ఉపదేశించు అని ప్రార్థించాడు ధర్మరాజు. అప్పుడు శ్రీకృష్ణుడు, ధర్మరాజా, మీ కష్టాలు తీరాలంటే అనంత పద్మనాభ స్వామి వ్రతం ఆచరించండి అని సలహా ఇచ్చాడు. అప్పుడు ధర్మరాజు, కృష్ణ, అనంతుడంటే ఎవరు అని ప్రశ్నించాడు. ధర్మరాజా, అనంత పద్మనాభుడంటే మరెవరో కాదు, నేనే కాలస్వరూపుడనై సర్వము వ్యాపించి ఉంటాను. రాక్షస సంహారం కోసం నేనే శ్రీకృష్ణునిగా అవతరించాను. సృష్టి స్థితి లయ కారణభూతుడనైన అనంత పద్మనాభ స్వామిని కూడా నేనే. మత్స్య కూర్మ వరాహాది అవతారాలు నావే. నాయందు 14 ఇంద్రులు, 8 వసువులు, 11 రుద్రులు, 12 ఆదిత్యులు, 7 ఋషులు, 14 భువనాలు, ఈ చరాచర సృష్టి చైతన్యము ఉన్నాయి. కనుక అనంత పద్మనాభ స్వామి వ్రతం ఆచరించు అన్నాడు శ్రీకృష్ణుడు. అయితే ఈ వ్రతాన్ని ఎలా చెయ్యాలి, ఇంతకు ముందు ఎవరైనా చేశారా అని అడిగాడు ధర్మరాజు. కృష్ణుడు చెప్పడం ప్రారంభించాడు. పూర్వము కృతయుగములో వేదాంగ విధుడైన సుమంతుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య పేరు దీక్షాదేవి. వీరి ఏకైక కుమార్తె పేరు సుగుణవతి. ఈమెకు దైవభక్తి ఎక్కువ. సుగుణవతికి యుక్త వయస్సు వచ్చేసరికి ఆమె తల్లి మరణించడంతో సుమంతుడు మరొక యువతిని వివాహం చేసుకున్నాడు. ఇతని 2వ భార్య పరమ గయ్యాళి. అందుచేత సుమంతుడు తన కుమార్తె అయిన సుగుణవతిని కౌండిన్య మహర్షికి ఇచ్చి వివాహం జరిపించాడు. సుమంతుడు తన అల్లునికి ఏదైనా బహుమానం ఇవ్వాలని అనుకున్నాడు. ఈ విషయం తన భార్యతో చెప్తే ఆమె అల్లుడని కూడా చూడకుండా అమర్యాదగా ప్రవర్తించింది. సుమంతుడు తన భార్య ప్రవర్తనకు బాధపడి పెండ్లి కోసం వాడగా మిగిలిన సత్తుపిండిని అల్లునికి బహుమానంగా ఇచ్చి పంపాడు. సుగుణవతి తన భర్తతో కలిసి వెళుతూ మార్గమధ్యంలో ఒక తటాకం దగ్గర ఆగింది. అక్కడ కొందరు స్త్రీలు చీరలు ధరించి అనంత పద్మనాభ స్వామి వ్రతం చేసుకుంటున్నారు. సుగుణవతి ఆ వ్రతం గురించి ఆ స్త్రీలను అడిగింది. వారు ఇలా చెప్పారు: ఓ పుణ్యవతి, ఈ అనంత పద్మనాభ వ్రతాన్ని భాద్రపద శుద్ధ చతుర్దశి పర్వదినమందు ఆచరించాలి. వ్రతం ఆచరించే స్త్రీ నదీ స్నానం చేసి ఎర్రని చీర ధరించి వ్రతం చేసే ప్రదేశాన్ని గోమయముతో అలికి పంచవర్ణాలతో అష్టదళ పద్మాలు వేసి ఆ వేదికకు దక్షిణ భాగములో ఉదకపూరిత కలశాన్ని ఉంచి వేదికి మరో భాగములో యమునాదేవిని, మధ్య భాగములో దర్భలతో చేసిన సర్పాకృతిని ఉంచి అందులోకి శ్రీ అనంత పద్మనాభ స్వామిని ఆవాహన చేసి షోడశోపచారాలతో అర్చించాలి. పూజా ద్రవ్యాలన్నీ 14 రకాలుగా ఉండేలా చూసుకోవాలి. 14 ముడులు గల కుంకుమతో తడిపిన నూతన తోరాన్ని అనంత పద్మనాభ స్వామి సమీపంలో ఉంచి పూజించి 7.5 కిలోల గోధుమ పిండితో 28 అరిసెలు స్వామికి నైవేద్యం పెట్టి వాటిలో 14 అరిసెలు బ్రాహ్మణులకు దానమిచ్చి మిగిలిన వాటిని భక్తిగా భుజించాలి. ఇలా 14 సంవత్సరాలు వ్రతం ఆచరించి ఉద్యాపన చేయాలి అని చెప్పారు. వెంటనే సుగుణవతి అక్కడే శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రతము ఆచరించి తన తండ్రి ఇచ్చిన సత్తుపిండితో అరిసెలు చేసి బ్రాహ్మణునికి వాయనమిచ్చింది.
ఆ వ్రత ప్రభావం వల్ల సుగుణవతి అఖండ ఐశ్వర్యవంతురాలయ్యింది. కౌండిన్యునకు గర్వం పెరిగింది. ఒక ఏడు సుగుణవతి వ్రతం చేసుకుని తోరము కట్టుకొని భర్త దగ్గరకు వచ్చింది. కౌండిన్యుడు ఆ తోరాన్ని చూసి కోపంగా, ఎవరిని ఆకర్షించాలని ఇది కట్టుకున్నావు అంటూ ఆ తోరాన్ని నిప్పులో పడేశాడు. అంతే, ఆ క్షణము నుంచే వారికి కష్టకాలం మొదలై గర్భదరిద్రులైపోయారు. కౌండిన్యంలో పశ్చాత్తాపము మొదలై అనంత పద్మనాభ స్వామిని చూడాలనే కోరిక ఎక్కువయింది. ఆ స్వామిని అన్వేషిస్తూ బయలుదేరాడు. మార్గమధ్యములో పండ్లతో నిండుగా ఉన్న ఒక మామిడి చెట్టు పైన ఏ పక్షి వాలకపోవడం చూసి ఆశ్చర్యపోయాడు. అలాగే పచ్చగా నిండుగా ఉన్న పొలంలోకి వెళ్లకుండా దూరంగా ఉన్న ఆబోతిని, పద్మాలతో నిండుగా ఉన్న సరోవరంలో దిగకుండా నిలబడి ఉన్న జలపక్షులను, మరో ప్రదేశంలో ఒంటరిగా తిరుగుతున్న ఓ గాడిదను, ఏనుగును చూసి ఆశ్చర్యపోతూ, మీకు అనంత పద్మనాభ స్వామి తెలుసా అని అడిగాడు. తెలియదు అని అన్ని జవాబిచ్చాయి. ఆ స్వామిని అన్వేషిస్తూ తిరిగి తిరిగి ఒక చోట సొమ్మసిల్లి పడిపోయాడంట. అప్పుడు అనంత పద్మనాభ స్వామికి అతనిపై జాలి కలిగి ఓ వృద్ధ బ్రాహ్మణ రూపము ధరించి అతని దగ్గరకొచ్చి సేద తీర్చి తన నిజరూపం చూపించాడు. కౌండిన్యుడు ఆ స్వామిని పలు విధాల స్తుతించాడు. తన దారిద్ర్యము తొలగించి అంత్యకాలములో మోక్షమును అనుగ్రహించమని కోరుకున్నాడు. ఆ స్వామి అనుగ్రహించాడు. కౌండిన్యుడు తను మార్గమధ్యములో చూసిన వింతల గురించి ఆ స్వామిని అడిగాడు. ఓ విప్రోత్తమ, తను నేర్చిన విద్యను ఇతరులకు దానం చేయనివాడు అలా ఒంటరి మామిడి చెట్టుగాను, మహాధనవంతుడై పుట్టినా అన్నార్తులకు అన్నదానం చేయనివాడు అలా ఒంటరి ఆబోతుగాను, తాను మహారాజుననే గర్వంతో బ్రాహ్మణులకు బంజరు భూమి దానం చేసేవాడు, నీటి ముందు నిలబడి పక్షుల్లాగాను నిష్కారణంగా పరులను దూషించేవాడు గాడిదగాను, ధర్మము తప్పి నడిచేవాడు ఏనుగుగాను జన్మిస్తారు. నాకు కనువిప్పు కలగగానే నీకు కనువిప్పు కలగాలని వాటిని నీకు కనిపించేలా చేశాను. నీవు అనంత పద్మనాభ వ్రతాన్ని 14 సంవత్సరాలు ఆచరిస్తే నీకు నక్షత్రలోకములో దర్శనమిస్తాను అని చెప్పి మాయమయ్యాడు శ్రీ మహావిష్ణువు. అనంతరము కౌండిన్యుడు తన ఆశ్రమం వచ్చి జరిగినదంతా తన భార్యకు చెప్పి 14 సంవత్సరాలు అనంత పద్మనాభ స్వామి వ్రతం ఆచరించి భార్యతో కలిసి నక్షత్రలోకం చేరుకున్నాడు అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు అనంత పద్మనాభ స్వామి వ్రతం గురించి వివరించి చెప్పాడు. శ్రీకృష్ణ భగవానుడు అంతటి వాడే అరణ్యవాసం చేస్తున్న సమయంలో పాండవులకు ఈ అనంత పద్మనాభ వ్రతాన్ని వివరించాడని మన పురాణాలు పేర్కొన్నాయి అన్నమాట. ముందుగా గణపతి పూజ ప్రారంభించి ఈ వ్రతాన్ని ఆచరించుకోవాలి. శుభ్రంగా తలస్నానం చేయాలి. ఇంటిని మరియు పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. తరువాత మండపం ఏర్పాటు చేసుకొని అందులో దర్భలతో చేసిన 14 పడగలు కలిగిన అనంత పద్మనాభుడిని తయారు చేసి ప్రతిష్ఠించుకోవాలి. గణపతి పూజానంతరం నవగ్రహ అష్టదిక్పాలకులను తరువాత యమునా పూజను చేసి మనము పద్మనాభ స్వామి వ్రతం చేసుకుంటే చాలా చాలా మంచిది. ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతము భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు జరుపుకోవాలి. దీనిని అనంత పద్మనాభ వ్రతము అని అంటారు. అయితే ఇదే ముందుగా మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో మంచి మంచి పూజా వీడియోస్ ఉంటాయి, తప్పకుండా చూడండి. బెల్ బటన్ ట్యాప్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అయితే ఈ భాద్రపద మాసం కదా, రేపటి నుండి వినాయక చవితి అయిన 10వ రోజున ఈ భాద్రపద చతుర్దశి రోజు శుద్ధ చతుర్దశి రోజు మనమైతే ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతం చేసుకుంటే చాలా చాలా మంచిది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నేను మరింత మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.